కూటమి ప్రభుత్వం ఏపీలో పాడైపోయినటువంటి రోడ్లను బాగు చేసేటువంటి కార్యక్రమం చేపట్టింది. సో ఇది ఎన్నికల ముందు మేము వస్తే రోడ్లు వేపిస్తాం, గత ప్రభుత్వం ఎక్కడా రోడ్లు వేయలేదు అని చెప్పినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీంట్లో అబద్ధమేం లేదు. వాస్తవానికి గత ప్రభుత్వం ఇదిగో వేస్తున్నాం అదిగో వేస్తున్నాం అంటూ 5 ఏళ్ళు గడిపేసింది తప్ప ఎక్కడా కూడా రోడ్లు అయితే వేయలేదు. దాదాపుగా రోడ్లన్నీ గుంటలు పడిపోయి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళటం, దాని మీద సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వీడియోస్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకేముంది, మేము రోడ్లు వేయించేస్తున్నాము, ఏపీ ప్రజలందరికీ రోడ్లు చక్కగా అందుబాటులోకి రాబోతున్నాయి అని చెప్పారు. ఇటీవలే రోడ్ల మరమ్మతులకు సంబంధించి గుంటలు పూడ్చటం అని చెప్పి ఒక 890 కోట్లేమో విడుదల చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఏంటి అంటే, సాధారణంగా రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది, నేషనల్ హైవేస్ మీద వెళ్ళేటప్పుడు టోల్ గేట్లు ఉంటాయి. సో ఇవేంటంటే హైవేస్ని పీపీపీ పద్ధతిలో నిర్మిస్తారు. అంటే ఏంటి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ప్రజల దగ్గర నుంచి టోల్ వసూలు చేసి ఆ రోడ్ల నిర్వహణ కోసం దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు సంబంధిత కంపెనీలు. సో అలాగే కొన్ని స్టేట్ హైవేస్ కూడా ఉంటాయి, వాటిల్లో కూడా టోల్స్ ఉంటాయి. ఇక స్టేట్ హైవేకి కొంచెం నేషనల్ హైవేతో పోల్చుకుంటే తక్కువ టోల్ రేట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఏకంగా ఏపీలో మొత్తం 18 రోడ్లని ముందుగా ఎన్నిక చేశారు. దీంట్లో ఈ 18 రోడ్లలో దాదాపు 1900 కిలోమీటర్ల వరకు రోడ్లు వేయబోతున్నారు. ఇది కూడా పీపీపీ పద్ధతిలో వేయబోతున్నారు. దీని తర్వాత రెండవ విడతలో 68 రోడ్లు వేస్తారు. దీంట్లో 3000 కిలోమీటర్లకు పైన రోడ్లు వేయటం అయితే జరుగుతుంది. అయితే వీటన్నింటికీ కూడా పీపీపీ పద్ధతినే వెళ్ళబోతున్నారు అనేది ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అంటే ఏంటి, ఇక నుంచి స్టేట్లో ఎక్కడ రోడ్డు ఎక్కినా సరే, అంటే సిటీలో మీరు ఎక్కడ తిరిగినా బాధ లేదు, కానీ ఇక సిటీ దాటి బయటికి వెళ్ళాలి అంటే దాదాపుగా ఆ రోడ్డు కనుక పీపీపీ పద్ధతిలో వేసిందైతే టోల్ కట్టాల్సిందే. సో అది 10 రూపాయలు ఉంటుందా 20 రూపాయలు ఉంటుందా అనేది సెకండరీ విషయం. అయితే రోడ్డు ఎక్కిన ప్రతిసారి టోల్ కట్టాల్సి వస్తుంది అనేటువంటిదే వినియోగదారుడికి చాలా ఇబ్బందిగా మారేటువంటి పరిస్థితి. ఇది ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతను కూడా తీసుకొస్తుంది. అంటే రోడ్లు వేయడానికి నిధులు లేకపోవచ్చు, దీనికి వేరొక పద్ధతిని ఎన్నుకోవాలి. కానీ ఈ విధంగా పూర్తిగా ప్రజల నెత్తి మీదే మరొక భారం మోపి నేషనల్ హైవేస్కే తలనొప్పిగా ఉందిరా బాబు అనుకుంటే, స్టేట్ హైవేస్తో పాటుగా ఇప్పుడు స్టేట్ హైవేస్కి ఎలాగుందనుకోండి, ఇక మామూలుగా సిటీ రోడ్లకు కూడా టోల్ ట్యాక్స్ అనేది చాలా దారుణమైనటువంటి అంశంగా ప్రజలు చూస్తారు. ఇది ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత తీసుకొచ్చేటువంటి అంశంగా తయారయ్యేలా కనిపిస్తుంది. మరి ప్రభుత్వం దీని మీద ఒకసారి పునరాలోచన చేస్తే బాగుంటుంది.